వచ్చిన గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారికి ఇంకా పీడీ గారు ఎట్లా ఒక సెంటర్ అనేది ఎట్లా మెయింటైన్ చేయాలన్నది చాలా క్లియర్గా చెప్పిండ్రు కలెక్టర్ గారు. అది అందరూ ఇక్కడ ఎవరైతే రెస్పాన్సిబుల్ వాళ్ళు ఉన్నారో ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా దాన్ని చూసుకోవాలి. రైతులకు మటుకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా మోసం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది. ఏదైనా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఎందుకు ఇదే కాదు, మెయిన్గా ఈ టార్పలిన్ షీట్స్ అయినా ఈ గోనె సంచులు ఇవన్నీ కూడా సఫిషియెంట్గా ఉండేటట్టు చూడండి. అండ్ అవి డ్యామేజ్ లేకుండా చూడండి, ఆ సంచులు అనేవి డ్యామేజ్ లేకుండా చూసుకోండి. ఇంకా సన్న బియ్యం అనేది మీ అందరికీ తెలుసు, ఇక్కడనే మొన్న కూడా మాట్లాడినాము. సన్న బియ్యం వస్తుంది, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ప్రతి ఇంట్లో కడుపు నిండా తింటున్నారు. ఈ సన్న బియ్యం కార్యక్రమం కూడా నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇంకా వివిధ ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. యువ వికాస్ స్కీము, ఇందిరమ్మ ఇల్లు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నదానికన్నా గవర్నమెంట్ ఎక్కువనే చేస్తుంది. ఇవన్నీ కూడా అర్హులైన వాళ్ళకి, ఎవరే పార్టీ అని కాకుండా అర్హులైన వాళ్ళకి ఇస్తుంది ప్రభుత్వము. అందరు కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. కొంచెం అంటే చాలు. అదే అందుకనే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ మన వరంగల్ ప్రభుత్వంలో మొట్టమొదటిగా ఈ మన రాయపర్తి ప్యాక్స్లో మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ఆనరబుల్ ఎమ్మెల్యే పాలకుర్తి శ్రీమతి యశస్విని రెడ్డి గారికి, మన అడిషనల్ కలెక్టర్ గారు శ్రీమతి సంధ్యారాణి ఇక్కడ వెయిట్ చేయక్కర్లేదు. ఖరీఫ్కి రబీకి ఉన్న తేడా ఏంటంటే అప్పుడు చలికాలం వల్లనే తొందరగా ఎండేది కాదు, ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. సో మోస్ట్లీ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. సో అందరినీ స్పెసిఫిక్గా అండ్ మీ బ్యాగ్స్ మీద స్టెన్సిల్స్ వేయడము, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న మెలకువలు మిస్ అవ్వకండి. సో దట్ మళ్ళీ మిల్లర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా అయితే చూసుకోండి. థ్యాంక్ యూ. కేంద్రం ఓపెనింగ్ వచ్చిన గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారికి ఇంకా పీడీ గారు ఎట్లా ఒక సెంటర్ అనేది ఎట్లా మెయింటైన్ చేయాలన్నది చాలా క్లియర్గా చెప్పిండ్రు కలెక్టర్ గారు. అది అందరూ ఇక్కడ ఎవరైతే రెస్పాన్సిబుల్ వాళ్ళు ఉన్నారో ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా దాన్ని చూసుకోవాలి. రైతులకు మటుకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా మోసం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది. ఏదైనా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఎందుకు ఇదే కాదు, మెయిన్గా ఈ టార్పలిన్ షీట్స్ అయినా ఈ గోనె సంచులు ఇవన్నీ కూడా సఫిషియెంట్గా ఉండేటట్టు చూడండి. అండ్ అవి డ్యామేజ్ లేకుండా చూడండి, ఆ సంచులు అనేవి డ్యామేజ్ లేకుండా చూసుకోండి. ఇంకా సన్న బియ్యం అనేది మీ అందరికీ తెలుసు, ఇక్కడనే మొన్న కూడా మాట్లాడినాము. సన్న బియ్యం వస్తుంది, అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ప్రతి ఇంట్లో కడుపు నిండా తింటున్నారు. ఈ సన్న బియ్యం కార్యక్రమం కూడా నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇంకా వివిధ ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీరు చూస్తున్నారు. యువ వికాస్ స్కీము, ఇందిరమ్మ ఇల్లు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నదానికన్నా గవర్నమెంట్ ఎక్కువనే చేస్తుంది. ఇవన్నీ కూడా అర్హులైన వాళ్ళకి, ఎవరే పార్టీ అని కాకుండా అర్హులైన వాళ్ళకి ఇస్తుంది ప్రభుత్వము. అందరు కూడా ఎలిజిబుల్ అయిన వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్స్ అన్నిటికీ కూడా అప్లై చేసుకోవాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.